ఈరోజు మీరు చూస్తున్న హైబ్రిడ్ జియోలాజిక్స్ కంపెనీ వాళ్ళది ఓపీ రకం నాటు మిరప నందు అనే వెరైటీ అండి. ప్రజెంట్ ఇరికిగూడి గ్రామం, దామరచర్ల మండలం, నల్గొండ డిస్టిక్లో ఉన్నామండి మనం. రైతు పేరు కమతం సతీష్ గారు. వీరు ఎకరం 75 సెంట్లు అంటే మీ తెలంగాణ భాషలో ఎకరం 30 గుంటల్లో సాగు చేశారండి. 35 క్వింటాలు ఎరుపుకాయల మండి ఉందండి మా అంచనా ప్రకారం, రైతు అభిప్రాయం ప్రకారం. తాలుగాయలు ఒక 5 క్వింటాలు సుమారైనాయండి. తాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి అన్నారు. ఈ రకంతో పాటు ఏరే వెరైటీ కూడా వేశారండి రైతు. దాంతో పోల్చుకుంటే ఈ వెరైటీ చాలా బాగా ఉంది. కాయ రంగు కానీ సైజు కానీ బాగా మంచి కోత కూలికి కూడా అనుకూలంగా ఉందని చెప్పి అన్నారండి. రైతు మాటల్లో విందామండి వెరైటీ ఎలా ఉంది అనేది. నమస్తే అండి సతీష్ గారు. మీరు వేసిన జియోలాజిక్స్ కంపెనీ వాళ్ళ నందు అనే వెరైటీ ఎలా ఉందండి? పర్లేదు, మంచిగా ఉందన్న. ఓకే, మీ కోత కూలి పరంగా కానీ చేను వైరస్ని తట్టుకోవడం పరంగా కానీ, తెగుల్ని తట్టుకోవడం పరంగా కానీ ఓకే. రైతు వారికంగా మీ ఊర్లో ఎక్కువగా నాటు రకం వేస్తారని మాకు తెలిసిందండి. ఈ రకాన్ని వేసుకోవచ్చా రైతులు, సాటి రైతులు? మీ అభిప్రాయం ప్రకారం ఓకే అండి. ఓకే అండి. ఓకే ఓకే మంచిదండి. వెరైటీ పేరు జియోలాజిక్స్ కంపెనీ వారి నందు అనే నాటు మిరప అండి. రైతు పేరు కమతం సతీష్ గారు, ఇరికిగూడెం గ్రామం. ఓకే, నమస్తే అండి, మంచిదండి.